హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు భారీ ఊరట దక్కింది. కేటీఆర్ ను వారం వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు భారీ ఊరట దక్కింది. కేటీఆర్ ను వారం వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, ఫార్ములా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దానికి సంబంధించి ఈ రోజు కేటీఆర్ క్రాష్ పిటిషన్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు గంటల పాటు కూడా ఈ యొక్క కేసు విచారణకు రావడం జరిగింది. ఏదైతే కేటీఆర్ తరఫు న్యాయవాది కూడా ఇప్పటికే అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్ పై కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఏదైతే గతేడాది సీజన్ 9 కార్ నిర్మించారు నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులలో ఒకసారి కూడా 2020 అక్టోబర్ 25 యొక్క ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆ కేటీఆర్ ను దాదాపు 10 రోజుల పాటు అరెస్టు చేయకుండా ఉండాలని కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇప్పుడే హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇది కొద్ది కేటీఆర్ మాత్రం కొద్దిగా ఊరట లభించినట్టయింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు సెక్షన్ల కింద అంటే దాదాపు దీంతో ప్రభుత్వ ప్రమోటర్ గా ఒప్పందం తీసుకుంది. పాత ఒప్పందానికి కూడా కొత్త ఒప్పందం జరిగిందని కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం ఎలాంటి ఆధారాలు లేవని కూడా కేటీఆర్ తరఫు న్యాయవాది అయినటువంటి సీనియర్ అయితే సుందరం కూడా చెప్పడం జరిగింది. దీనికి దాదాపు ఈ యొక్క 2 సార్లు కూడా ఏదైతే డబ్బులు కూడా పంపడం జరిగిందని కూడా 3వ తారీఖు అదేవిధంగా 11వ తారీఖు కూడా విదేశాలకు కారు పంపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ మొత్తం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, అడ్వకేట్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపై మనం సంబంధించినటువంటి విందాం ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మనం చూడవచ్చు ఏం తీర్పు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు తరఫున వాదనలు నిన్న కేటీఆర్ గారి వాదనలు నిన్న హైకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా ఆ కేసులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు కేసు ఎక్కడ రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో
ఇందులో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు. ఈ యాంటీ కరప్షన్ అనేది సెక్షన్ పెట్టిన వాళ్ళు 13 సెక్షన్ 1 కానీ బి కానీ ఈ రెండు కూడా అప్లికబుల్ కాదు. ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవని చెప్పేసి నమ్మిన తర్వాత సరే వాళ్ళు కౌంటర్ వేస్తామని చెప్పారు. వాళ్ళు వాదనలు నిన్న తర్వాత ఏం చెప్పిందంటే కోర్టు పూర్వపరాలు నమ్మిన తర్వాత 1 వీక్ 30వ తారీఖు వరకు ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా మరి తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్ కి సహకరించాలి అని చెప్పింది. కానీ ఆ కేసులో మరి ఈ జడ్జి గారు ఏ మాత్రం కూడా అంటే మేము చెప్పిన వాదనలు ఏంటి అంటే ఇందులో లంచం ఇచ్చిన వాడు లేడు, లంచం తీసుకున్న వాడు లేడు, అసలు ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా నమ్మడం జరిగింది. అది కేటీఆర్ గారు ఏంటంటే వారు మంత్రిగా ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు రావాలి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్ చేస్తారే వ్యవస్థ ఉందో కంపెనీ ఉన్నదో వాళ్ళు ఎంత పోతున్నారు, నష్టాలు వస్తే నాకు వాళ్ళు ఎంత పోతున్నారు కాబట్టి బాధ్యత మంత్రిగా ఈ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్టలు మరి మెరుగుపరచడం కొరకు ఇవాళ భారతదేశంలో మొదటిసారి వచ్చినటువంటి ఈ ఈవెంట్ ఏదైతే హైదరాబాద్ వచ్చిందో దాన్ని బ్రహ్మాండంగా ప్రపంచం ముందు నిలబెట్టాలి. హైదరాబాద్ తీసుకురావాలి, మనకు కూడా మరి పెట్టుబడులు రావాలి, ఇక నిరుద్యోగంతో కష్టాలని చెప్పి రోజు తీసుకున్న నిర్ణయాన్ని అది తప్పు పట్టలేదు. దాంట్లో లంచం ఇష్టం లేదు, లంచం తీసుకోవడం లేదు. చాలా స్పష్టంగా మరి నమ్మింది కాబట్టి వారం రోజుల వరకు వారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ రోజు కోర్టు చెప్పడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళు ఏదైతే మొదటి కాంట్రాక్ట్ రెండో కాంట్రాక్ట్ అని చెప్పినారు, ఆ రెండో కాంట్రాక్ట్ కన్నా ముందు కొన్ని జరిగాయి, అది ఇప్పుడు ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పేసి చెప్పారు. కానీ వాస్తవానికి అది కాంట్రాక్ట్ ముందే జరిగి ఉన్నది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ద్వారా ఈ రాష్ట్రం యొక్క విలువల్ని ప్రతిష్టని పెంపొందించడం కొరకు కేటీఆర్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో లంచాలు ఇచ్చుడు లేదు, లంచాలు తీసుకోవడం లేదు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ సెక్షన్ అది కూడా అప్లికబుల్ కాదు. క్రిమినల్ కేసీఆర్ ఆదేశాల మేరకే నిధులు ఇది చూసుకోవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు అతని యొక్క కోర్టు సంబంధించి కేటీఆర్ కు ఒక ఊరట లభించిందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఎలాంటి ఆధారాలు లేవు, దానికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు కాబట్టి ప్రభుత్వం ఏదైతే కోర్టు నమ్మి కూడా ఈ రోజు అతనికి ఎలాంటి అరెస్ట్ చేయొద్దు, దాదాపు 30వ తారీఖు వరకు దాదాపు 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దు, 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో దీనికి ఇప్పటికే దాదాపు గంటల కొద్ది కూడా దీనిపై వాదనలు కూడా వినిపించడం జరిగింది. దీనికి ఎందుకంటే కొన్ని సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, 409 అసలు ఈ పరిధిలోకి రాదు అని కూడా వీళ్ళు వాదించడం జరిగింది. కేటీఆర్ న్యాయవాది దానికి సంబంధించినటువంటి ఒకరిపై ఒకరు అంటే దాదాపు గంటల తరఫున కూడా ఏదైతే ప్రభుత్వం తరఫున కూడా ఏజీతోని వాదించడం జరిగింది. అన్ని విచారించిన తర్వాతనే కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 55 కోట్ల మేర రూపాయలు ఎలాంటి జీవో లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా కూడా దాదాపు ఇవన్నీ కూడా అక్కడికి నిధులు చేర్చారనేది ఇది ఒక అతనిపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో అన్ని విచారించిన తర్వాతనే కూడా ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి మాత్రం ఈ యొక్క వాదనలు విన్న ఏదైతే కోర్టు దానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కేసు నమోదు చేశారని కూడా ఏదైతే కేటీఆర్ తరఫు న్యాయవాదులు కూడా బలంగా వాదించడం జరిగింది. అవినీతి నిరోధక చట్టంలో 13A సెక్షన్ కింద దీన్ని వర్తించదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏదైతే పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా పూర్తి కాపీలను కోర్టు ముందు ఉంచడం జరిగింది. దీనికి ఏకీభవించినటువంటి కోర్టు కూడా జడ్జిమెంట్ అంటే దాదాపు లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, అదేవిధంగా చరణ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, రాఘవేంద్ర వర్సెస్ ఏపీ స్టేట్ అని కూడా ఈ 3 జడ్జిమెంట్ కాపీలను కూడా హైకోర్టు సంబంధించినటువంటి కాపీలను ఏదైతే కేటీఆర్ తరపు న్యాయవాది కూడా అక్కడికి ఇవన్నీ కూడా జడ్జిమెంట్ ఏజీ ఉందో దాని తరఫున దాదాపు ఏజీ కూడా దీన్ని ప్రభుత్వం బలంగానే కూడా విధించింది. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కావాలనే ఇది పలు కంపెనీలు విదేశీ కంపెనీలకు డబ్బు తరలించారని కూడా ఈ యొక్క తెలవడం జరిగింది. మొత్తానికి మాత్రం హైకోర్టులో కేటీఆర్ కేసుకు సంబంధించినటువంటి 10 రోజుల పాటు అరెస్ట్ చేయకుండా ఉండాలి, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం